ఓకే మరి సీజనల్ ఫుడ్ లో రాజు గారు ఈ రోజు ఏం వెరైటీ చేస్తారని వెయిటింగ్ కదా మనం అందరం. రాజు గారు ఏం చేస్తున్నారు? వెజిటేబుల్ లుక్ మీ అండి. వెజిటబుల్ లుక్ మీ. Yes. లుక్ మీ అంటే స్నాక్ ఇది ఏంటి? స్నాక్ ఐటమ్ అండి. లుక్ మీ అంటే లుక్ మీ అంటే ఇది. శ్రీవాణి లుక్ మీ. సో అంటే మనం జనరల్ గా హైదరాబాద్ ఏ ఇరానీ హోటల్ పైన మనకు కనిపిస్తుంది స్నాక్. Okay, అంటే కొంచెం సిమిలర్ గా మనకు సమోసా లా ఉంటుంది. హైదరాబాద్ స్పెషల్ స్నాక్ అని చెప్పుకోవచ్చా మనం? Yes. ఓ అంటే వెజిటేబుల్స్ తో చేసుకోవచ్చు, నాన్ వెజ్ తో చేసుకోవచ్చు, దేంతోనైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే మరి వెజిటబుల్ లుక్ మీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజిటబుల్ లుక్ మీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, యాలకుల పొడి చిటికెడు, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. వెజ్ లుక్ మీ స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ మనకు స్టఫింగ్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి నేను ఏంటంటే పిండి ముందుగా కలిపేసి పెట్టాను. ఓకే, ఏం పిండి అండి ఇది? సో దీంట్లో మైదా, ఉప్పు, కరిగించిన నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి. యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుంది రాజు. కొంచెం ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుంది. జనరల్ గా అంటే స్వీట్ స్టఫింగ్ లాంటి వాటిలోకి అయితే బాగుంటుంది కదా, దీంట్లో కూడా బాగానే ఉంటుంది. కొంచెం బాగుంటుంది. ఓకే, సో కాస్త ముందు మనం కలిపేసి పెట్టుకుంటే మనకు కొంచెం సాఫ్ట్ గా అవుతుంది. సో ఇది నానబెట్టాలా అండి? ఎస్ అండి. కొంచెం నానితే బాగుంటుందా? క్రిస్పీగా అలా వస్తుందా? అవునండి. సో స్టఫింగ్ రెడీ చేసుకున్నాను. ఓకే, సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే రాజు గారు ఇది కూడా హీట్ పెట్టమంటారు ఆయిల్ పెట్టేసి సిమ్ లో పెట్టేసి. ఓకే ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, అంటే కొంచెం సమోసా టైప్ లోనే స్టఫింగ్ అది రెడీ చేసుకోవాలా? అవునండి. అంటే దీని స్టఫింగ్ మనకు కొంచెం డ్రైగా రావాలి. డ్రైగా రావాలి. ఓ సో అయితే ముద్దలా కాకుండా పొడి పొడిలాడుతూ ఉండాలా? అవునండి. సో ఇక్కడ సన్నగా తరిగిన క్యారెట్, ఓకే, తరిగిన బీన్స్, ఓకే, అలాగే సన్నగా తరిగిన కాలీఫ్లవర్, ఓ గోబీ. అంటే మనం ఏ ఐటమ్ తో చేస్తున్నాం అంటే వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఏదైనా కూడా డ్రై గానే ఉండాలా రాజు గారు? డ్రైగానే. ఇది మనకి కొద్దిగా వేయితే సరిపోతుందండి? అవునండి. ఓకే, సో ఎలాగో మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, సో అక్కడ కూడా కొద్దిగా మగ్గుతుంది. అంటే ఎలాగో ఇలా సన్నగా కట్ చేశారు కాబట్టి ఈజీగా బాగానే ఇదైపోతుంది. సో బంగాళదుంప ఒకటి ఉడికించి తీసేసుకున్నాను. ఎందుకంటే దాంట్లో స్టార్చ్ ఉంటుంది కాబట్టి మనం వేడి దాంట్లో వేయగానే ఆ స్టార్చ్ పైన ఫామ్ అయిపోయి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఓకే, ధనియాల పొడి, ఓకే, అలాగే జీలకర్ర పొడి. ఓకే. సో ఇలాంటి వాటిలోకి అయితే చక్కగా కార్న్, బఠానీ అంటే ఇలాంటివి అయితే బాగుంటాయి కదా, ఎందుకంటే అవి మనకి వేయించుతున్న కొద్ది కొంచెం డ్రైగా అవుతుంటాయి కదా. సో దీంట్లో చివరిగా కొత్తిమీర, పుదీనా. ఓకే, సో లుక్ మీలో కంపల్సరీ ఈ వెజిటబుల్స్ ఇవే యూస్ చేస్తారండి? మిగతా మనం గ్రీన్ పీస్ యూజ్ చేసుకోవచ్చు, ఇందాక గీతగా చెప్పినట్టు కార్న్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా దగ్గరికి అంటే మెత్తబడిపోతాయి అనేవి కాకుండా కొంచెం డ్రైగా ఉండే వెజిటబుల్స్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఓకే, కొద్దిగా పొడిపిండి తీసుకుని, సో ఇక్కడ నేను ఇండివిజువల్ గా చేస్తున్నాను, అంటే ఒక్కొక్క లుక్ మీ. సో జనరల్ గా ఏంటంటే అంటే కొంచెం పెద్ద సైజ్ బల్లా ఉంటుంది కాబట్టి ఒకేసారి దాన్ని అలా పొడవాటి దానిలాగా చేసేసుకుని స్టఫింగ్ పెట్టేసి మూసేసి ఎక్కడికక్కడ దేనికది కట్ చేసుకుని అలా చేసుకుంటాం. అంటే మనం ఇలా పొడవుగా చేసుకోవాలి. అయితే దీనికి చపాతీ షేప్ రాదని బాగా ఎలా చేసుకున్నా తర్వాత మనం కట్ చేసుకోవచ్చు, మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే స్క్వేర్ లో కట్ చేసుకుని మనం ఫ్రై చేసుకుంటాం. పేరు తెలియకపోయినా చూస్తే మనం గుర్తుపడతామేమో. అయ్యి ఉండొచ్చు. అంటే కొంచెం ఎక్కువ ఇలాంటివి ఆ కేవ్స్ అలాంటి వాటిల్లో, ఇరానీ కేవ్స్ అలాంటి వాటిల్లో ఉంటాయేమో రాజు గారు. ఓకే, సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి మనం. ఓకే, సో ఇంట్లో కూడా మనకి కొంచెం కిచెన్ లో గట్టి ఏదైనా పెద్దగా ఉంటే దాని మీద ఒకసారి చేసుకోవచ్చు కదా. సో దీన్ని కూడా రెండు రకాలుగా చేస్తారండి. ఒకటి ఏంటంటే మనం అంటే కొంచెం
ఫ్యాట్ కొంచెం ఎక్కువగా వేసేసుకొని ఓకే మామూలుగా మన సమోసా క్రిస్పీగా వస్తుంది కదా, అవును సో అలా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పఫ్ పేస్ట్రీ ఉంటుంది అన్నమాట, లేయర్స్ వస్తుంది. అవునవును సో ఆ మెథడ్ లో కూడా కొద్ది మంది చేస్తారు. ఓకే 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 అండి. సో ఇంకొక మెథడ్ ఏంటంటే, సో ఇలా పొడవుగా చేసుకున్న తర్వాత సో ఇలా ఫోల్డ్ చేస్తారు. సో మళ్ళీ రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేస్తారు. అలా 5-6 టైమ్స్ ఆ ఫోల్డింగ్ చేసి ఫైనల్లీ అలా మనం ఇందాక అనుకున్నట్టుగా పొడవుగా చేసేసి ఓ వేయించేసుకుంటాం. అప్పుడు అవి మనకి లేయర్స్ గా వస్తాయి. అంటే మామూలుగా మన పఫ్ తిన్నప్పుడు వస్తుంది కదా లేయర్, సో కొంచెం అలా వస్తుంది. ఓకే సో అలా కూడా చేసుకుంటారు. ఓకే సో అప్పుడైతే కొంచెం మనకి పిండి కొద్దిగా బాగా నానితే బాగా సాగుతుంది కదా. ఓకే ఓకే సో ఇలా మధ్యలో స్టఫ్ పెట్టేసుకుని వాటర్ సరుకుది సో అంచులు ఇలా తడిపేసుకోవాలండి. సో ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి స్టిక్ చేసుకోవడానికి బాగుంటుంది. అవునండి. సో ఇలా సో మామూలుగా అంటే కజ్జికాయలు మనం ఇలా చేసుకుంటాం కదా, సో ఇది కూడా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఓకే సో తర్వాత ఓకే అలా షేపా? పఫ్ లా ఉంది కదా దీని షేప్. పఫ్ అంటే ఒక టైప్ ఆఫ్ పఫ్. అదేమో బేక్డ్, ఇదేమో మామూలుగా మనం ఫ్రై డీప్ ఫ్రై చేస్తాం. సో కజ్జికాయ కాపీ చేసినట్టుంది కదా, కాకపోతే షేప్ తేడా. ఓకే సో మనకు సమోసాలు ఏదైతే మనకు ఆ కలర్ లో వస్తాయి కదండి, లేత గోధుమ రంగు, సో ఆ కలర్ లోకి వచ్చేస్తే మనకు రెడీ అండి. ఓకే సో జనరల్ గా ఎప్పుడు టీ అనగానే బిస్కెట్స్ అలాగే తీసుకుని ఉంటారు కదా, కొంచెం వెరైటీగా ఈ స్నాక్ కూడా రెడీ చేసుకోవచ్చు. అంటే ఈ పెద్ద టైం ఏం పట్టదు, కాకపోతే ఆ పిండి అనేది కొంచెం నానితే బాగుంటుంది. అవును, అప్పటికప్పుడు చేసుకుంటే బాగా క్రిస్పీగా అలా ఉంటుందేమో కదా. ఎస్, క్రంచిగా వస్తుంది. క్రంచీగా అని చూస్తే బేసిక్ గా తెలియని వాళ్ళకైతే అది అర్థం కాదు ఏంటో. సో నాన్ వెజ్ అయితే కూడా మనం జనరల్ గా ఇట్లా కీమా అలాంటివి చేసుకుంటే బాగా డ్రైగా వస్తుంది కాబట్టి అది బాగుంటుందేమో కదా. ఓకే సమోసాలు నాన్ వెజ్ తో ట్రై చేయాలి. సమోసాలు ఉంటాయి కదా, ఉంటాయి. స్వీట్ సమోసా కూడా ఉంటుంది. స్వీట్ సమోసా ఐడియా ఉంది, నార్మల్ వెజిటబుల్స్ తో ఐడియా ఉంది, కానీ నాన్ వెజ్ తో ఐడియా చేస్తాం. ఓకే సో చక్కగా రంగు వచ్చేసింది. లుక్ మీ. ఓకే సో ఇది ప్లేట్ లోకి వచ్చాక అది చెప్తుంది లుక్ మీ. లుక్ మీ అదే శ్రీవాణి లుక్ మీ. నా లుక్ అంత ఇటే ఉంది, నేను చూడను. నేను నిన్ను అడిగింది శ్రీవాణి లుక్ మీ అని అంటున్నా. లుక్ మీ అని అప్పుడు ఇస్తా. వావ్ వావ్. ఓకే వెజిటబుల్ లుక్ మీ రెడీ అండి. లుక్ ఓకే మరి వెజ్ లుక్ మీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వెజిటబుల్ లుక్ మీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్పు, కరిగించిన నెయ్యి, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన కాలీఫ్లవర్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పెద్ద చపాతీలా వత్తుకోవాలి. ఈ చపాతీ మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి అంచులు మూసి చతురాస్రాకారంలో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజిటబుల్ లుక్ మీ రెడీ.